ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుందరకాండ తరువాయి భాగం. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృత. మైథిలి హనుమతో, వానరోత్తమ, 100 యోజనాల సాగరాన్ని అవలీలగా దాటివచ్చి ఈ రాక్షస స్థావరమంతా తిరిగావంటే నీ శక్తియుక్తులు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నీవు సామాన్య మానవుడు కావు. అందుకే రాముడు ఉంగరం నీకిచ్చి పంపించాడు. ఆయన శత్రువులను జయించే ఉపాయాలను అన్వేషిస్తున్నాడా? సమర్థులైన వారితో స్నేహం చేసుకుంటున్నాడా? అయోధ్యలోని మా వారి క్షేమ వార్తలేమైనా తెలుస్తున్నాయా? రామునికి సహాయంగా సుగ్రీవుడు వానరసేనను పంపుతాడా? ఈ వార్త తెలిసి భరతుడు తన సైన్యాన్ని పంపుతాడా? లక్ష్మణుడు తన శరాలతో రాక్షస సంహారం చేస్తాడా? రాముని బాణాగ్నిలో రావణుడు దగ్ధం అవుతున్నాడా? నా వియోగ దుఃఖం రాముడు భరించలేడు. శోకంతో ధైర్యం కోల్పోయి కుంగిపోలేదు కదా. ఆయనకు నాపై ప్రేమ అధికం. మరి ఇంతకాలం నా కోసం ఎందుకు రాలేదు అని వాపోతుంటే హనుమ, అమ్మా, ఇప్పటి వరకు నీవు ఎక్కడ ఉన్నది ఆయనకి తెలీదు. తెలిసిన వెంటనే వానరగణంతో వచ్చి రావణ్ణి వధించి నిన్ను తీసుకుపోతాడని చెప్పాడు. అమృతం విషసస్పృష్టం త్వయా వానరభాషితం యచ్చనాన్యమన రామో యచ్చ శోకపరాయణ. ఆ మాటలు విన్న సీత, హనుమా, నీ పలుకులు విషం చుక్క కలిపిన అమృతంలాగా ఉన్నాయి. రామచంద్రుడు నన్నే తలుచుకుంటూ ఇతర విషయాలపై మనసు పెట్టడం లేదనే అమృతతుల్యమైన సంగతిలో శోకమగ్నుడై ఉన్నాడనే విషయం విషం చుక్కలాగా ఉంది. రావణుడు తనను వరించడానికి నాకు ఇచ్చిన గడువులో 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రామునితో ఈ విషయం చెప్పి త్వరగా వచ్చి నన్ను కాపాడమను. రావణుని చిన్న తమ్ముడు విభీషణుడు నన్ను రామునికి అప్పగించమని అన్నకు ఎన్నో విధాలుగా చెప్పాడు. అవింధ్యుడనే వృద్ధమంత్రి కూడా అదే విధంగా హితబోధ చేశాడు. కానీ ఎవరి మాట రావణుడికి చెవికి ఎక్కలేదు. ఈ సంగతులన్నీ విభీషణుడి భార్య సరమ తన కూతురు నలతో చెప్పి పంపించింది అని పలికింది. అహం ప్రశ్రవణస్థాయ రాఘవాయాద్య మైథిలి ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలః. అది విని హనుమ, త్వరలోనే రామభద్రుడు వానర భల్లూక సేనలతో వచ్చి నిన్ను రక్షిస్తాడు. లేదంటే హవిస్సును అగ్నిదేవేంద్రుని చేర్చినట్లు నిన్ను నా భుజం మీద ఎక్కించుకొని ప్రశ్రవణగిరి మీద రాఘవుని చెంత చేరుస్తాను. నిస్సంకోచంగా నాతో రావచ్చు అన్నాడు. చిన్ని శరీరంతో ఉన్న మారుతిని చూచి సీత, హనుమా, ఏమి నువ్వు చెప్పేది? ఇంత చిన్న దేహంతో 100 యోజనాల సముద్రాన్ని దాటించి నన్ను తీసుకుపోతావా అంది. పరాభవాన్ని సహించలేక హనుమ శత్రు సంహారం చేయగల తన అద్భుత రూపాన్ని ప్రదర్శించాడు. అంతవరకు పిల్లి అంత ఉన్నవాడు మేరుమందర పర్వతాల వంటి రూపంతో, అగ్నిహోత్రులాగా వెలిగే ముఖంతో, వజ్రాయుధం వంటి కోరలు గోళ్లతో సీత ఎదుట నిలిచాడు. అమ్మా, ఈ లంకను మొత్తం పెళ్లగించి తీసుకుపోగలను. ఇప్పుడు నిన్ను తీసుకొని పోగలను నమ్మకం కుదిరిందా అన్నాడు. జానకి, హనుమా, అగ్నికి దీటైన తేజస్సు గల నీ శక్తి సామర్థ్యాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. నీవు వాయువేగంతో పోగలిగిన వాడివి. అయితే అంత తీవ్ర వేగంతో నీవు పోతున్నప్పుడు నేను జారి సముద్రంలో పడిపోవచ్చు. సముద్రంలోని భయంకర జలచరాలు నన్ను భక్షిస్తే నీ ప్రయత్నం అంతా వృధా అవుతుంది. లేదా రావణుడు రాక్షస సైన్యంతో నీ మీద దాడి చేయిస్తే నీవు వారితో పోరాడుతున్నప్పుడు భయపడి నేను పడిపోవచ్చు. ఒకవేళ నీవు రాక్షసులను గెలిచి నన్ను తీసుకుపోయినా అందువల్ల రాముని కీర్తికి భంగం వాటిల్లుతుంది. హనుమంతుడు తీసుకురాకపోతే సీత రామునికి దక్కి ఉండేది కాదని జనం అనుకుంటారు. ఒకవేళ నేను రాక్షసులకు చిక్కి వారు నన్ను చంపితే రామలక్ష్మణులు, సుగ్రీవుడు ప్రాణత్యాగం చేస్తారు. మరొక మాట, పాతివ్రత్య ధర్మాన్ని పాటించే నేను పరపురుషుని స్పృశించను. మరి రావణుడు తాకలేదా అంటే ఆ సమయంలో నేను వివశను, నిస్సహాయురాల్ని. అందుచేత రామచంద్రుడు స్వయంగా వచ్చి రాక్షసులను సంహరించి నన్ను తీసుకుని పోవడమే సముచితం. కనుక నా విషయం వివరించి ఆయన్ను వెంటనే ఇక్కడికి తీసుకొని రా అని పలికింది. ఆ మాటలు విని హనుమ ఆనందంతో, ఈ విధంగా పలకడం నీ వంటి సాధ్వికే చెల్లుతుంది. పరపురుషుని స్పృశించననే మాట మహాత్ముడైన రాముని ధర్మపత్ని మాత్రమే అనగలిగిన మాట.
రాముని యందు నాకు గల ప్రేమ చేత నిన్ను శీఘ్రమే ఆయన వద్దకు చేర్చి ఆయనకు సంతోషం చేకూర్చాలనే ఆలోచనతో ఈ సూచన చేశాను. అంతకంటే మరేమీ లేదు. రామచంద్రునికి ఆనవాలుగా ఏమైనా ఇస్తావా అమ్మా అని అడిగాడు. అప్పుడు సీత, హనుమా, మా ఇద్దరికీ మాత్రమే తెలిసిన వృత్తాంతం ఒకటి నీకు చెప్తాను. చిత్రకూటం మీద మేము ఉంటున్న రోజుల్లో ఒకనాడు వనవిహారం చేసి వచ్చాము. నా ఒడిలో పడుకొని రాముడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక కాకి వచ్చి మాంసభక్షణ కోసం నన్ను ముక్కుతో పొడిచింది. నేను మట్టిపేళ్లతో కొట్టినా అది పోకుండా పొడుస్తూనే ఉంది. దాన్ని తరిమివేయడానికి నా వడ్డాణం తీయగా నా చీర కొంచెం జారింది. అది చూసి రాముడు నవ్వాడు. నాకు సిగ్గు, కోపం కలిగాయి. ఆయన నన్ను చూసి అనునయించాడు. అనంతరం నేను ఆయన తొడపై శిరస్సు ఉంచి నిద్రించాను. నేను కోలుకున్న తర్వాత రాఘవుడు నా ఒడిలో తలపెట్టుకొని నిద్రించాడు. కాకి మళ్ళీ వచ్చి నా వక్షస్థలంలో రక్తం కారేటట్లు పొడవసాగింది. ఆ బాధ భరించలేక రాముణ్ణి నిద్రలేపాను. ఆయన నా వక్షస్థలంలో గాయాన్ని, అది చేసిన కాకిని చూశాడు. ఇంతలో ఇంద్రుని కుమారుడైన ఆ వాయసం ఎగిరిపోయింది. అది చూచి రామచంద్రుడు ఆగ్రహించి దర్భాసనంలోని ఒక దర్భపోసం తీసి దానిలో బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాకిపై ప్రయోగించాడు. అస్త్రం వెన్నంటి తరమగా వాయసం ముల్లోకాలు తిరిగి ఎందరినో శరణు వేడింది. దాని తండ్రి అయిన ఇంద్రునితో సహా ఎవ్వరూ దాన్ని రక్షించలేకపోయారు. చివరికి ఆ కాకి తిరిగి వచ్చి రాముణ్ణే శరణు వేడింది. శరణాగత వత్సలైన రామభద్రుడు దాన్ని కరుణించాడు. అయితే బ్రహ్మాస్త్రం వ్యర్థం కారాదు కనుక ఆ వాయసం తన కుడికంటిని అస్త్రానికి బలిగా సమర్పించి ప్రాణం దక్కించుకొని వెళ్ళిపోయింది. నా కోసం కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు రావణ్ణి ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? అన్నగారి అనుమతితో లక్ష్మణుడైనా నన్ను ఎందుకు రక్షించడం లేదు? పూర్వజన్మలో నేను చేసిన పాపమే కారణం అని వాపోతున్న సీతను హనుమ ఓదార్చి, తల్లి, రామచంద్రుడు నీ వియోగ బాధలో ఉన్నాడు అన్న అవస్థ చూసి లక్ష్మణుడు శోకంతో కుంగిపోతున్నాడు. నీ జాడ తెలిసింది కదా, ఇక నీ కష్టకాలం తీరిపోయింది. రామలక్ష్మణులకు నీ సందేహం చెప్పమ్మా అన్నాడు. హనుమా, రామునికి నా ప్రణామాలు తెలిపి ఆయన కుశలం అడిగానని చెప్పు. నా మరిది లక్ష్మణుడు సేవాపరాయణుడు. మమ్మల్ని సేవించడానికి తల్లిదండ్రులను, రాజభోగాలను వదిలిపెట్టి మా వెంట అడవులకు వచ్చాడు. రాముని తండ్రిగా, నన్ను తల్లిగా భావించి మాకు సేవ చేస్తాడు. అతడి క్షేమం అడిగానని చెప్పు. ఏ విధంగా చెప్తే రాముడు శీఘ్రమే ఇక్కడికి వచ్చి నా బాధలు బాపుతాడో ఆ విధంగా చెప్పు. నేనిక ఒక నెల మాత్రమే ప్రాణాలు నిలుపుకొని ఉంటాను, ఆ తరువాత జీవించను అని పలికి మైథిలి తన కొంగుకు ముడివేసి ఉన్న చూడామణిని తీసిచ్చి, హనుమా, దీనిని రాముడు బాగా గుర్తుపడతాడు. ఈ చూడామణిని చూడగానే ఆయనకు నేను, మా మామగారు, నా తల్లి జ్ఞాపకం వస్తారు. నా దుఃఖాన్ని శీఘ్రమే పోగొట్టే ఉపాయం ఆలోచించే భారం నీపైనే ఉంది అని పలికింది. చూడామణిని ఇంద్రుడు జనకునికి ఇచ్చాడు. వివాహ సమయంలో జనక దంపతులు దాన్ని దశరథ దంపతులకు ఇచ్చి సీతకు అలంకరించమన్నారు. మారుతి ఆమెకు ధైర్యం చెప్పాడు. జానకి, హనుమా, నీవు అలసిపోయినట్లున్నావు. ఈరోజు ఇక్కడ రాక్షసుల కంట పడకుండా ఎక్కడైనా సేద తీర్చుకొని రేపు ఉదయం వెళ్ళు. నీవు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి, నాకు ఒక సందేహం కలుగుతున్నది. రామలక్ష్మణులు వానర భల్లూక సేనలు దుస్తారమైన సాగరాన్ని దాటి ఇక్కడికి రాగలరా? గరుత్మంతుడు, వాయుదేవుడు, నీవు తప్ప మరెవ్వరూ ఇక్కడికి రాలేరని అనిపిస్తోంది అంది. అది విని హనుమ, మద్విశిస్తాశ్చతుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. వానరసేనలో అందరూ నాకంటే బలవంతులు, నా అంతటి వారు నాకంటే తక్కువ వారు లేరు. దూతగా గొప్పవారిని పంపరు కదా, అందుచేతనే చిన్నవాడనైనా నన్ను పంపించారు. అనుమానం వద్దు, వానరులు ఒక్క దూకులో ఇక్కడికి చేరుకుంటారు. రామలక్ష్మణులు నా వీపు మీద ఎక్కించుకొని తీసుకువస్తాను అని సీతను సమాధానపరిచాడు. ఇది హనుమ వినయానికి, పరాకాష్ఠకు సీతకు ధైర్యం కలిగించడానికి అసత్యమైన అలా చెప్పాడు. ఆనవాళ్ళ కోసం జానకి మారుతికి మరొక వృత్తాంతం తెలిపింది. ఒకసారి నా బొట్టు చెరిగిపోగా రాముడు మణిశిలను అరగతీసి దానితో నా చెక్కిలి మీద బొట్టు చుక్క పెట్టాడు. ఆ విషయం ఆయనకు గుర్తు చెయ్యి అని చెప్పింది. కథంచిద్భవతి దృష్ట నకాల పరిశోచితం ఇవం ముహూర్తం దుఃఖానామంతం ద్రక్ష్యసి భామిని.
ఎలాగో నీవు కనబడినావు, ఇక నాకు శోకించే సమయం లేదు, ఈ ముహూర్తం నీ దుఃఖానికి అంతం అని హనుమ సీతకు ధైర్యవచనాలు చెప్పి పాదాభివందనం చేసి బయలుదేరుతూ, నేను వచ్చిన పని చాలా వరకు పూర్తయింది, ఇంకా కొంచెం మిగిలి ఉంది. ఈ రాక్షసులు సామదాన భేదోపాయాలకు లొంగరు. సామం గుణవంతుల ఎడలనే పనిచేస్తుంది, దుష్టులైన వీరి వద్ద కాదు. లేనివారి ఎడలనే దానం చేయాలి. ధనగర్వితులైన వీరి దగ్గర అది ఉపయోగపడదు. బలదర్పంతో ఉన్న ఈ రక్కసులపై భేదోపాయం వృధా. అందుచేత వీరికి దండోపాయమే తగింది. ఇక్కడి నుండి వెళ్లే ముందు ఈ అసురుల బలాబలాలు, వీరి రహస్య స్థావరాలు తెలుసుకోవాలి. ఒక కార్యం కోసం వచ్చినప్పుడు దానికి అనుబంధమైన ఇతర పనులు కూడా చక్కబెట్టుకుని పోవాలి. ఇందుకు గాను రావణుని, అతడి మంత్రులను చూసి వారి ఆలోచనా సరళిని గ్రహించి ఆ తరువాతనే తిరిగిపోతాను. అందుకు ప్రాతిపదికగా ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తాను. అప్పుడు అసురులు పోరాటానికి వస్తారు అని తలపోశాడు. వనంలోని చెట్లు కూలుస్తూ, పొదరిళ్ళు బెళ్ళగిస్తూ, కొమ్మలు విరుస్తూ, క్రీడా పర్వతాలు పగలగొడుతూ ద్వారతోరణం పైకెక్కాడు. నేల కూలుతున్న వృక్షాల పెళపెళల ధ్వనులకు, పక్షుల భయంతో చేస్తున్న వికృతారావాలకు నిద్రిస్తున్న రాక్షస స్త్రీలు మేలుకొన్నారు. విధ్వంసమవుతున్న ప్రమదావనాన్ని, భయంకర రూపంతో ఉన్న హనుమంతుని చూసి కలవరపడి సీత వద్దకు వచ్చి, ఎవడా వానరం, ఎందుకు వచ్చాడు, నీతో ఏం మాట్లాడాడు అని అడిగారు. వారితో జానకి, ఏమో నాకేం తెలుసు, పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసమాయలు మీకే తెలియాలి, మీ మాటలు వింటుంటే నాకే భయం కలుగుతోంది, మీవాడే ఎవరో ఈ రూపంలో వచ్చినట్లుంది అని బదులు చెప్పింది. రాక్షస స్త్రీలు హుటాహుటిని రావణుని వద్దకు పోయి, ప్రభూ, వానరుడు కూడా వచ్చి అశోకవనానికి వచ్చి సీతతో మాట్లాడాడు. భయంకర రూపంతో అశోకవనమంతా ధ్వంసం చేశాడు. సీత కూర్చుని ఉన్న సింసుపా వృక్షం తప్ప వనంలోని చెట్లన్నిటినీ పడగొట్టాడు. వాడెవడని ఎంతగా అడిగినా సీత తనకు తెలియదని అంటున్నది. నీవు మనసు పడిన జానకితో మాట్లాడినందుకు, నీకెంతో ప్రీతిపాత్రమైన ప్రమదావనాన్ని నాశనం చేసినందుకు ఆ వానరుడికి కఠిన శిక్ష విధించాలి అని చెప్పారు. ఆ మాటలు విన్న రావణునిలో కోపాగ్ని ప్రజ్వరిల్లింది. దీపం వత్తి నుండి కారే నూనె చుక్కల్లాగా అతడి కళ్ళ నుండి వేడి అసురు బిందువులు రాలాయి. వానరాన్ని పట్టి తేవడానికి వీరులైన 8,000 మంది కింకరులను పంపించాడు. వారి ఖడ్గాలు, ముద్గరాలు, పట్టిసాలు ధరించి వచ్చి హనుమంతునిపై దాడి చేశారు. హనుమ శరీరాన్ని పెంచి తన పొడవైన వాలాన్ని ఒకసారి నేలపై కొట్టి సింహనాదం చేశాడు. ఆ ధ్వని లంకానగరంలో మారు మోగింది. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం.